నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అక్క. నమస్తే పద్మిని. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. అక్క, కెరియర్ లో సక్సెస్ కావాలి అని ఎవరు కోరుకోరు? డెఫినెట్ గా అందరికీ కావాలి సక్సెస్. స్టాగ్నెంట్ గా ఉండిపోయాము, ఒక దగ్గరే ఉండిపోయాము, ఎదుగు బొదుగు లేనటువంటి కెరియర్ లాగా ఉంది, సాలరీ హైక్స్ లేవు, ఇట్లా రకరకాల కెరియర్ కి సంబంధించి మనం వింటూ ఉంటాం. బాస్ తో ప్రాబ్లమ్స్. బాస్ తో ప్రాబ్లమ్స్ అయితే అది అసలు పడలేకపోతున్నాము. టార్చర్ ఎక్కువైపోయింది, వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఎగ్జాక్ట్లీ. వీళ్ళకి వాళ్ళకి అందరికీ ఉండలేము, కొత్త ఉద్యోగం దొరకదు. నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే దీన్ని అధిగమించడం కోసం ఏం చేయాలక్క? చాలా చాలా రెమెడీస్ చేస్తున్నాం, అయినా కూడా మాకు అవ్వట్లేదు. మేము ఎన్నో పూజలు చేస్తున్నాం, అవ్వట్లేదు. ఎన్నో మంత్రాలు చదువుతున్నాం, అవ్వట్లేదు. ఇంకా నా కెరీర్ అసలు సెట్ అవ్వట్లేదు. అసలు సక్సెస్ అనేది నా జీవితంలో నేను చూస్తానా చూడనా, ఇవే ప్రశ్నలు చాలా మందికి. మనం అనుకుంటున్నాం కానీ ఒక్కోసారి మనకు కూడా అనిపిస్తుంది, సక్సెస్ అయ్యామా, ఇంకా సక్సెస్ కావాలా అని. అవునా కదా? 100% ప్రతి ఒక్కరిలో అది క్వశ్చన్ డౌట్ ఉంటది. సక్సెస్ ఎలా వస్తుంది సక్సెస్ అని అంటే, మనకి సక్సెస్ ఇవ్వటానికి ముఖ్యమైన గ్రహము సూర్యుడు, సన్ అని చెప్పాలి. సన్ కెరియర్, డెఫినెట్లీ కెరియర్ అంటే సన్నే. అలాగే మన జీవితంలో విఘ్నాలు, అబ్స్టెకల్స్, సంకటాలు అన్ని దూరం చేయటానికి వినాయకుడు, విఘ్నేశ్వరుడు ఇద్దరూ ఉండాలి. ప్రతిరోజు కూడా వినాయకుడికి నమస్కారం చేయటం నేర్చుకోవాలి ఫస్ట్, కెరీర్ సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు. ఎందుకు అని అంటే, మీకు ఆటంకాలు వస్తున్నాయి అని అంటే మీరు వినాయకుడిని పూజించాలి అని అర్థం. ఆటంకాలు అడుగడుగున ఆటంకాలు వస్తూనే ఉంటాయి చాలా మందికి. ఏమీ రాదు. ఓం గం గణపతి నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః అని ప్రతిరోజు అనుకుని నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత సూర్యుడు అని చెప్పాను కదా, ప్రతి ఆదివారం కూడా 5 రాగి చెంబులు, ఒకటే సైజు, ఈ సైజు తీసుకుంటారు, ఈ సైజు తీసుకుంటారు, తీసుకుని రాగి చెంబులు, వాటి నిండా స్వీట్స్తో నింపండి. దేంతో చేసినవి? శనగపిండితో చేసింది. మైసూర్ పాక్ అవ్వచ్చు, బూందీ లడ్డు అవ్వచ్చు, లేదా బందర్ లడ్డు అవ్వచ్చు. ఇలాగా శనగపిండితో చేసిన స్వీట్స్ నింపి ప్రతి ఆదివారం పంచి పెట్టండి. ఎవరికి? పిల్లలకి ఎక్కువ పంచండి. చెంబుతో సహానా లేకపోతే? చెంబుతో సహా ఇచ్చేయాలి. 5 పంచి పెట్టాలి. డొనేట్ చేయండి, లేని వాళ్ళకి చేయండి, పిల్లలకి చేయొచ్చు. మీ అపార్ట్మెంట్లో పిల్లలు ఉంటారు, లేదా మీ కమ్యూనిటీలో పిల్లలు ఉంటారు, పిల్లలకి చేయొచ్చు. లేదా గుడికి తీసుకెళ్ళి చేయండి, అక్కడ ప్రసాదంగా పంచిపెట్టండి. ఎక్కడ దొరకకపోతే, ఎలా మేము ఎవరికి ఇవ్వలేము, ఎక్కడ ఇవ్వాలి అని అంటే గుడికి తీసుకెళ్ళి ప్రసాదంగా పంచండి. ఆ చెంబులతోనే, ఆ చెంబు కూడా డొనేట్ చేసేయండి. అదే మళ్ళీ తెచ్చేసుకోవడం కాదు, చెంబు కూడా డొనేట్ చేసేయండి. అలా చెంబు నిండుగా తీసుకెళ్ళి డొనేట్ చేయాలి. అలా 11 ఆదివారాలు చేయాలి. 11 అంటే మరి ప్రతి ఆదివారం మేము చెంబు కొనాలా అని అంటే, కొన్ని చేయాలంటే కొన్ని తప్పవు, కొనుక్కోవాలి. కరెక్ట్, మీరు కరెక్ట్. అలా నెలకొకసారి చేయండి. 11 నెలల్లో మారొచ్చేమో మీ జాతకం, అంతే కదా? ప్రతి ఆదివారం. లేదు మాకు తొందరగా రిజల్ట్ కావాలి అని అంటే నెలకు 2 సార్లు చేయండి. ఒక 3-4 నెలల్లో కంప్లీట్ అవుతుంది. సక్సెస్ అనేది డెఫినెట్ గా వస్తుంది. ఏదైనా మనం ఆచరించాలి, నమ్మాలి. కరెక్ట్. 2 దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే దాంతో పాటు సూర్యుడికి సంబంధించిన స్తోత్రం చాలా ఇంపార్టెంట్. అది ప్రతిరోజు కూడా సూర్యుడికి మీరు ఒక స్పూన్ నిండా ఆవాలు తీసుకొని వేసేసి, ఏదైనా ఒక చెట్టు మీ దగ్గర ఉంటుంది కదా, ఒక మొక్కలు అయితే అందరు పెట్టుకుంటున్నారు కదా బాల్కనీలో, అక్కడ సూర్యుడికి ఎదురుగా ఉండే మొక్క ఏదైతే ఉంటుందో ఆ మొక్కకి ఒక స్పూన్తో, అంటే సూర్యుడికి వదిలినట్టు, ఆర్గ్యం వదిలినట్టు ఒక స్పూన్తో ఆవాలు వదిలేసి, నీళ్ళతో వదిలేసి, ఓం సూర్యాయ నమః, ఓం దివాకరాయ నమః, లేదంటే ఓం భాస్కరాయ నమః, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మీకు వచ్చింది చదువుకోండి ప్రతిరోజు కూడా. అలా 41 రోజులు చేయాలి. అంటే 2 రెమెడీస్ చెప్తున్నాను, ఒకటి అది, దానివల్ల కాకపోతే ఈ రెమెడీ ఇచ్చేయండి. ఇది కాకుండా ఎక్కువ సక్సెస్ కావాలి మీ కెరీర్లో అంటే జలదానం చేయాలి. జలదానం అంటే నీరు దానం చేయాలి. ఎలాగంటే, మీరు జన్మించిన స్థలంలో ఎక్కడైతే, ఏ ఊర్లో అయితే మీరు జన్మించారో అక్కడ వాటర్ ఎవరికైతే నిజంగా అవసరమో, నీళ్లు, వాళ్ళకి, వాటర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి వాటర్ సహాయం చేయటము. లేదా ఎక్కడైనా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, సమ్మర్ వస్తుంది,
ఇలాగా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయటము. డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తే సక్సెస్ అనేది తొందరగా వస్తుంది అనమాట, చాలా తొందరగా. ఇప్పుడు వచ్చే సమ్మర్ మార్చ్ తర్వాత నుంచి అవును, ఇంకా ఎండగా ఉంటుంది. మార్చి నుంచే దంచిగొట్టే పరిస్థితి అయితే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మనం చలివేంద్రాలు పెడుతూ ఉంటాం కదా, అలాగా చక్కటి నీళ్ళది ఏర్పాటు చేసుకొని అక్కడ తీసుకెళ్లి డొనేట్ చేసి పెట్టి అక్కడ నీళ్లు దానం చేస్తూ ఉండండి, వెంటనే రిజల్ట్ వస్తుంది. రైట్ రైట్. సో ఖచ్చితంగా అయితే సూర్యుడు మేజర్ రోల్ ని ప్లే చేస్తారు ఈ సక్సెస్ కి సంబంధించి, కెరియర్ సక్సెస్ కి సంబంధించి ఏదైనా కానీ. అవును. ఇప్పుడు ఇది ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం, మేము రాసాము అన్న వాళ్ళు కూడా ఈ రెమెడీస్ చేయొచ్చు. తప్పకుండా చేయొచ్చు. ముందుకు వెళ్ళటానికి ఇదో మ్మ్. స్టెప్ ముందుకు వెళ్ళటానికి కదా మనం మ్మ్. చేస్తున్నాం. సో ఇన్ని రోజులు మేము ప్రయత్నించాం, మాకు ఏది దారి దొరకట్లేదు, మాకు ఇంకా మేము వెయిట్ చేసి విసిగిపోయాము, మాకు ఉద్యోగం దొరకట్లేదు, ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కావాలి అన్న వాళ్ళు కూడా ఈ సూర్య ఆరాధన చేస్తూ నేను చెప్పిన ఏదైతే ఆవాలు, ఒక స్పూన్ ఆఫ్ ఆవాలు తీసుకొని ఇలాగ నీటితో వదిలేసి ప్రతిరోజు 41 రోజులు 108 సార్లు స్తోత్రం చదువుకోవాలి. ఓం సూర్యాయ నమః గాని, ఓం దివాకరాయ నమః గాని, ఓం భాస్కరాయ నమః గాని, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మీకు ఏది సులువుగా అనిపిస్తే ఆ స్తోత్రం 108 సార్లు చదువుకోండి. 41 రోజులు తప్పకుండా చేయండి. మర్చిపోకుండా వచ్చే ఎండాకాలంలో నీళ్ళని దానం చేయండి, తొందరగా మీకు రిజల్ట్ వస్తుంది. వెళ్ళి అక్కడ సేవ చేయండి అంతే. రోడ్డు మీద ఎవరికి అవసరమో నిల్చోండి, జలదానం చేయండి. గురుదేవుని గురించి చాలా అద్భుతంగా మీరు చెప్తూ ఉంటారు. ఇట్లాంటి సమస్యనైనా కూడా అధిగమించడం కోసం ఇంకా దత్తాత్రేయుడిని మించినటువంటి దైవం ఎవరు ఉంటారు కదా. ఎవ్వరు ఉండరు. దత్తుని స్వామిని పట్టుకోవాలి. ఖచ్చితంగా స్వామిని అర్చించే విధంగా కూడా ఏదైనా చెప్పండి అక్క. తప్పకుండా. నేను ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ ఎల్లో వచ్చింది మళ్ళీ, పిండి ఇది ఎల్లో ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కువ కూడా డైలీ ఎల్లో ఫ్లవర్స్ తో పూజ చేయాలి స్వామికి, దత్తాత్రేయ స్వామికి. ఇంకా వాళ్ళు రోజు కూడా ఓం శ్రీ గురుదేవ దత్త అనే మంత్రాన్ని కూడా సూర్య భగవానుడితో పాటు గురు అనుగ్రహం కోసం కూడా, ఒక్కోసారి గురు అనుగ్రహం లోపించినా కూడా Exactly. సక్సెస్ అనేది రాదు. లేదు మాకు ఇంకా రావట్లేదు అని అంటే చక్కగా వాళ్ళు ఓం శ్రీ గురుదేవ దత్త అని అనుకోవాలి. తర్వాత దత్తుడికి ఎక్కువ అన్నదానం అంటే చాలా ప్రీతి పద్మిని. ఏదో ఒక ఈ 3-4 నెలల్లో, అంటే ఇది కంప్లీట్ ఇంకా చేస్తూ మీరు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీస్ ని కూడా ఫాలో చేసి సక్సెస్ ని సాధించడం అనేది ఇంకా అంతకంటే ఆనందం వేరే ఏది ఉండదు కదా. అది ఏ కెరియర్ అయినా చక్కగా సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్కరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.